ఏపీ శాసన మండలిలో ఖాళీ అవుతున్న 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్లకు అభ్యర్థులు ఖరారయ్యారు. ఇప్పటికే జనసేన అభ్యర్థిగా ఖరారైన నాగబాబు నామినేషన్ కూడా దాఖలు చేశారు. మిగతా 4 సీట్లు టీడీపీ తీసుకోవాలని భావించిన చివరి నిమిషంలో బీజేపీ ఓ సీటు కావాలని పట్టుపట్టింది. దీంతో బీజేపీ నేత సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. ఆయన పేరును బీజేపీ అధిష్టానం విడుదల చేసింది. ఇప్పటికే టీడీపీ అభ్యర్థులుగా కావలి గ్రీష్మ, బీటీ నాయుడు, బీదా రవిచంద్ర యాదవ్ ఎంపికయ్యారు. టీడీపీ బీజేపీ అభ్యర్థులు ఇవాళ రేపట్లో నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల మెజారిటీ దృష్ట్యా వీరంతా పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్నారు. భారతీయ జనతా పార్టీ అఖిల భారత అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారు ఎమ్మెల్సీగా ఆంధ్రప్రదేశ్ నుండి నామినేట్ చేసినందుకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారికి, అదేవిధంగా అమిత్ షా గారికి, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా కలిసి పనిచేయడానికి అవకాశం కల్పించినటువంటి పార్టీకి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈవేళ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెడుతున్న సందర్భంలో అనేక విధాలుగా పారిశ్రామికంగా కానీ, సంక్షేమంలో కానీ, ఆర్థికంగా మెరుగుపరిచేటువంటి అనేక విధాలలో ఈవేళ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ ప్రభుత్వంతో ఎమ్మెల్సీగా కలిసి పనిచేయడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ.